ఇదుగురుపేట మండలం గ్రామ సచివాలయంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీఓ నాగేంద్రబాబు మాట్లాడుతూ ఎన్ఆర్జీఎస్ కింద 2024-2025 ఆర్థిక సంవత్సరానికి కొత్త పనులు ప్రతిపాదించి అందరూ గ్రామ సభ నిర్వహించారని, ఎన్ఆర్జీఎస్ సెల్ఫ్ ఆఫ్ వర్కర్స్ అదే విధంగా వ్యవసాయానికి సరికొత్త పనులు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో డిడి శ్రీనివాసరావు, ఎంపీటీసీ అద్దంకి మమత, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ సిఇఓ గారు, డిపిఓ గారు వీరందరి ఆదేశానుసారం మనం ఈరోజు ఇందుకూరుపేట గ్రామంలో గ్రామ సభని నిర్వహించుకుంటున్నాం. ఎన్ఆర్జీసీ సంబంధించి మరియు స్వర్ణ ఇందుకూరుపేట గ్రామ పంచాయతీగా ఇందుకూరుపేటను మార్చాలి అంటే మనము ఏమి చేయాలి అనే దాని మీద మనం విపులంగా ప్రజలందరితో కలిసి చర్చించుకొని స్వర్ణ ఇందుకూరుపేట గ్రామ పంచాయతీగా మార్పు చేసుకునేదానికి ప్రజలందరికీ అవసరమైనటువంటి త్రాగునీరు, గ్యాస్ కనెక్షన్లు, ఐఎస్ఎల్ ఇండివిజువల్ శానిటరీ లెటర్స్ అంటే బాత్రూమ్స్ మరియు గ్రామంలో మౌలిక సదుపాయాలైనటువంటి సిమెంట్ రోడ్లు, మురుగు కాలువలు, ముఖ్యంగా మనకి ఎక్కువగా ఇందుకూరుపేటలో మురుగు కాలువలు అవసరమైనది. మురుగు కాలువలు అదేవిధంగా మనకి పక్కన ఉన్నటువంటి చిన్న హ్యాబిటేషన్స్ గ్రామాలకు వెళ్ళేదానికి ఏదైనా కనెక్టివిటీ రోడ్స్ అవసరమైతే అటువంటిది. మనకి అతి ముఖ్యమైనటువంటి శ్మశానాలకి బరియల్ గ్రౌండ్స్ సంబంధించినటువంటి వాటికి కాంపౌండ్ వాల్స్ అటువంటివన్నీ కూడా నిర్మించుకోవడం. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ పనులు మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వ్యవసాయ అనుబంధ పనులను వీటన్నింటినీ కూడా గుర్తుంచుకొని ఈ గ్రామ సభలో మీ అందరి సమక్షంలో ఇక్కడ ఆమోదం పొంది ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం. దానికి మనకి ప్రత్యేకాధికారి శ్రీ శ్రీనివాసరావు గారు, ఏపీఎంఐపి ప్రస్తుతం పీడి ద్వామాగా ఉన్నటువంటి సార్ మనకి స్పెషల్ ఆఫీసర్ గా ఈరోజు ఆయనకి ఇందుకూరుపేట గ్రామం అంటే చాలా ప్రేమ. 1-2 సంవత్సరాల నుంచి ఇందుకూరుపేట మండలంలో స్పెషల్ ఆఫీసర్ గా ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహిస్తున్నాడు. ఆ అభిమానంతో ఎక్కడికి పోకుండా నేరుగా మరలా మన గ్రామానికే సార్ రావడం జరిగింది. మనం చేసుకునేటటువంటి పనులన్నీ కూడా మనకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనే మనకి మంజూరు చేయబడతాయి. అదేవిధంగా మన గౌరవ సర్పంచ్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి ఫిబ్రవరి 2006లో పంచాయతీల్ని బలోపేతం చేసేదానికి గ్రామ సభలు ఎంతగా ఉపయోగపడతాయన్న విషయాన్ని గమనించి వాళ్ళు మనకి ఈ కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు దీని గురించి ముందుగా